Good morning one and all. So in this session we are going to learn how to develop web application in Java. సో ఇవాళ నుంచి మనం జావాలో అసలు వెబ్ అప్లికేషన్స్ తయారు చేయడానికి ఏమేం ప్రొసెసెస్ ఉన్నాయనేది చూద్దాం. సో దానిలో భాగంగా ఫస్ట్ మనం జావా డేటాబేస్ కనెక్టివిటీ గురించి నేర్చుకోవాలి. దెన్ సర్వ్లెట్స్, దెన్ జేఎస్పీ. సో వాట్ ఈస్ JDBC and how can we establish the JDBC connection, right? So first one, in Java we can develop the web applications by using the following technologies: JDBC, servlets and JSP. So whenever the presentation logic is required to display something to the end user, then we should go for JSP. JSP means Java Server Pages. So general ga manam ee J2EE lo we are going to follow a architecture called MVC architecture, that is model view controller architecture. వ్యూ కు సంబంధించిన ప్రెజెంటేషన్ లాజిక్ ఏదైనా మనం రిప్రజెంటేషన్ చేయాలి అంటే we are going to use Java Server Pages. When some processing logic is required, then we should go for servlets. Servlets are nothing but we are going to provide the process logic and business logic. అంటే మనం ఏదన్నా ఒక సెక్యూరిటీ పరంగా లేకపోతే ఒక అథెంటికేషన్ లాంటిది తయారు చేయాలనుకుంటే కనుక, వెరిఫికేషన్ లాంటిది తయారు చేయాలనుకున్నా we are going to go for servlets. ఒక జావా అప్లికేషన్ నుంచి మనం డేటాబేస్ కనుక కనెక్ట్ అవ్వాలి అనుకుంటే కనుక then we are going to use JDBC. సో జావా డేటాబేస్ కనెక్టివిటీ మనకి జావా నుంచి ఏ డేటాబేస్ కన్నా మనం కనెక్ట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సే Oracle, MySQL ఆర్ SQL సర్వర్ ఆర్ PostgreSQL, SQLite 3 ఎక్సెట్రా. నెట్బీన్స్లో మనం JDBC ప్రోగ్రామ్స్ మనం చేసినప్పుడు ఆర్ జావా డేటాబేస్ కనెక్టివిటీ ప్రోగ్రామ్స్ మనం చేసినప్పుడు నెట్బీన్స్లో డిఫాల్ట్గా డెర్బీ డ్రైవర్ అని వస్తుంది. సో ఇట్ ఈస్ ఎ డేటాబేస్, డెర్బీ డేటాబేస్ అంటారు. సో డెర్బీ డేటాబేస్ నుంచి మనం డైరెక్ట్గా మనం డేటాబేస్కి కనెక్ట్ అవ్వచ్చు. రెగ్యులర్గా డేటాబేస్కి మనం కనెక్ట్ అవ్వాలంటే కొన్ని స్టెప్స్ మనకి జావా ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ ఏం చేయాలంటే డ్రైవర్ని రిజిస్టర్ ఆర్ లోడ్ చేయాలి. దెన్ వీ షుడ్ ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ బిట్వీన్ అవర్ జావా అప్లికేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ డేటాబేస్. Now we are going to create the create statement. Next we are going to execute the SQL query. Finally the results are stored in result set class and we are going to close the connection. ఈ 6 స్టెప్స్ని ఫాలో అవుతూ మనం జావా నుంచి ఒక డేటాబేస్కి కనెక్ట్ అవ్వచ్చు. మనం నెట్బీన్స్లో డిఫాల్ట్గా మనకి డెర్బీ డేటాబేస్ అని వస్తుంది. సో సపరేట్గా మనం ఏ డేటాబేస్ని మళ్ళీ మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ డెర్బీ డేటాబేస్కి మనం కనెక్ట్ అవుతాం, రైట్? ఐ క్విక్లీ ఓపెన్ మై అపాచీ నెట్బీన్స్. సో దిస్ ఈస్ ద నెట్బీన్స్ IDE. ఇందులో మనం వెబ్ అప్లికేషన్ సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని ఇందులో చేస్తాం. సో ఇందులో నేను ఒక కొత్త వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేశాను. సో నార్మల్గా నేను ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసుకున్నప్పుడు వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్ అన్ ఆప్షన్ కాల్డ్ జావా వెబ్. సో జావా వెబ్లో మనం ఇక్కడ వెబ్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకుంటాం. కొత్తగా వెబ్ అప్లికేషన్ మీరు తీసుకున్నప్పుడు ప్రాజెక్ట్ లొకేషన్తో పాటు ప్రాజెక్ట్ ఫోల్డర్ కూడా అడుగుతుంది. వీ కెన్ చేంజ్ ద ప్రాజెక్ట్ నేమ్ ఆల్సో. వన్స్ మనం ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్ ద సర్వర్ ఇయర్. నేను ఒక సర్వర్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఫైనల్లీ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ నెక్స్ట్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ ద ఆప్షన్ ఫినిష్. వన్స్ నేను ఫినిష్ చేసిన తర్వాత ఒక కొత్త వెబ్ అప్లికేషన్ తయారవుతుంది. ఆ వెబ్ అప్లికేషన్లో నాకు కావాల్సిన ప్రోగ్రామ్స్ మొత్తం నేను చేసుకుంటాను. ఇందులో మనం రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ న్యూ అంటే వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్ ఏ జావా క్లాస్. ఇక్కడ జావా క్లాస్ సెలెక్ట్ చేసుకుని మనం JDBCకి కావాల్సిన ప్రోగ్రామ్స్ మొత్తం ఇందులో రాస్తాం, రైట్? సో ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే నా వెబ్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. సో నా వెబ్ అప్లికేషన్లో నేను ఒక జావా ఫైల్ తీసుకున్నాను. దానిలో నేను JDBC కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించిన స్టెప్స్ అన్ని ఇందులో రాశాను. సో ఫస్ట్ స్టెప్ కనుక మనం చూస్తే హియర్ థ్రోస్ ఎక్సెప్షన్ క్లాస్ డాట్ ఫర్ నేమ్. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తున్నామంటే డ్రైవర్ని మనం రిజిస్టర్ చేయాలి ఇక్కడ. సో డ్రైవర్ని రిజిస్టర్ చేసిన తర్వాత దెన్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ద కనెక్షన్ ప్రీడిఫైన్డ్ క్లాస్ టు ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ బిట్వీన్ అవర్ ప్రోగ్రామ్ అండ్ డెర్బీ డేటాబేస్. ఇక్కడ మనం డెర్బీ డేటాబేస్ మనం క్రియేట్ చేసేటప్పుడు ఏ యూజర్ నేమ్ ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చామో దాన్ని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మనం స్టేట్మెంట్ ఆబ్జెక్ట్కి ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేయాలంటే స్టేట్మెంట్ అనే క్లాస్కి మనం ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. దానిలో క్రియేట్ స్టేట్మెంట్ అనే ఫంక్షన్ మెథడ్ని మనం కాల్ చేస్తాం. ఈ కనెక్షన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ కనెక్షన్ ఆబ్జెక్ట్ అని ఇక్కడ క్రియేట్ స్టేట్మెంట్ అనే మెథడ్ని కాల్ చేశాను. సో ఇక్కడ గెట్ కనెక్షన్ అనేది స్టాటిక్ మెథడ్ ఇన్ విచ్ డ్రైవర్ మేనేజర్ అనే క్లాస్లో ఉన్న గెట్ కనెక్షన్ మెథడ్ నేను ఇక్కడ కాల్ చేశాను. దాని తర్వాత నేను క్వరీ రన్ చేసేటప్పుడు ఒక కరస్పాండింగ్ టేబుల్ మెన్షన్ చేసి ఆ టేబుల్ ఉన్న ఫీల్డ్స్ నేను రిట్రీవ్ చేస్తున్నాను. అంటే మనం JDBC ప్రోగ్రామ్ని ఫస్ట్ రాయాలి అంటే ముందు ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలి. ఆ డేటాబేస్లో టేబుల్ క్రియేట్ చేయాలి. దానిలో కొన్ని వాల్యూస్ని మనం ఇన్సర్ట్ చేయాలి. అప్పుడు మనం JDBC ప్రోగ్రామ్ని రన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ మన నెట్బీన్స్లో డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. డెర్బీ డేటాబేస్ సర్వీసెస్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకి డేటాబేస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి మనం జావా DB అనే న్యూ డేటాబేస్ తీసుకుంటాం. అంటే జావా డెర్బీ డ్రైవర్ అనమాట. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఫస్ట్ మనం సర్వర్ని స్టాప్ చేస్తున్నాం. నేను సర్వర్ని స్టార్ట్ చేస్తున్నాను. సర్వర్ని స్టార్ట్ చేసిన తర్వాత
డేటాబేస్ని క్రియేట్ చేస్తున్నా. సో లెట్ మీ సే మై డేటాబేస్ నేమ్ ఈజ్ drmrp and I am going to mention the username also as drmrp and password is also same, the confirmed password is also same. I am going to click on OK. వన్స్ మనం ఓకే అన్న తర్వాత ఒక కొత్త డెర్బీ డేటాబేస్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ డెర్బీ డేటాబేస్ క్రియేట్ అయిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్ అన్ ఆప్షన్ కాల్డ్ కనెక్ట్. కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మీరు ఇక్కడ కనుక గమనిస్తే మనకు ఒక స్కీమాస్ కొన్ని టేబుల్స్ క్రియేట్ అవుతాయి. యాక్చువల్లీ టేబుల్స్ ఏమీ లేవు కాబట్టి ఎంటీ. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే కొత్తగా ఒక న్యూ టేబుల్ క్రియేట్ చేస్తున్నా. సో టేబుల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ టేబుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. ఇందులో ఐఎమ్ గోయింగ్ టు టైప్ ద టేబుల్ నేమ్. సో లెట్ మీ సే మై టేబుల్ నేమ్ ఈజ్ ఎంప్లాయీ. వన్స్ టేబుల్ నేమ్ ఇచ్చిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు యాడ్ ద కాలమ్స్. సో లెట్ మీ సే మై ఫస్ట్ కాలమ్ నేమ్ ఈజ్ ENO. ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ద డేటా టైప్. లెట్ మీ మేక్ ఇట్ యాజ్ న్యూమరిక్. సైజ్ మెన్షన్ చేస్తున్నాను 20. అలాగే సెకండ్ కాలమ్ తీసుకుంటున్నాను. లెట్ మీ మేక్ మై సెకండ్ కాలమ్ నేమ్ యాజ్ ENAME అండ్ లెట్ మీ యాడ్ దిస్ వన్ యాజ్ varchar. లెట్ మీ మెన్షన్ ద సైజ్ ఆల్సో యాజ్ 20. సో లెట్ మీ యాడ్ దిస్ వన్. నౌ 2 కాలమ్స్ క్రియేట్ అయిపోయినాయి. ఓకే సెలెక్ట్ చేశాను. ఇక్కడ కనుక మీరు గమనిస్తే టేబుల్తో పాటు మనం ఏవైతే 2 కాలమ్స్ ఇచ్చామో ఆ 2 కాలమ్స్ కూడా క్రియేట్ అయినాయి. ఇప్పుడు దీని మీద మనం రైట్ క్లిక్ ఇచ్చి ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ అన్ ఆప్షన్ కాల్డ్ వ్యూ డేటా. ఇప్పుడు వ్యూ డేటా నేను సెలెక్ట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే నేను డేటాని ఇన్సర్ట్ చేయాలి. సో డేటా ఇన్సర్ట్ చేయడం కోసం ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ అన్ ఆప్షన్ కాల్డ్ ఇన్సర్ట్ రికార్డ్స్. సో ఇక్కడ డబుల్ క్లిక్ ఇస్తున్నాను. సో లెట్ మీ మేక్ ద ఎంప్లాయీ నెంబర్ యాజ్ 100 అండ్ లెట్ మీ మేక్ ద నేమ్ యాజ్ డాక్టర్ రామ్ పవన్. నౌ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ఓకే. సో ఒక కొత్త రో ఇన్సర్ట్ చేస్తాను. సో వన్స్ మనం ఇన్సర్ట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్స్ దగ్గరికి వచ్చి లైబ్రరీస్లో మనం కొత్తగా మన వెబ్ అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఈ 3 డ్రైవర్స్ ఉండవు. నేను ఆల్రెడీ యాడ్ చేశాను. సో యాడ్ లైబ్రరీలోకి వెళ్ళినప్పుడు మన కిందకి స్క్రోల్ చేసుకుంటే జావా DB డ్రైవర్ అని ఉంటుంది. దీన్ని మనం యాడ్ చేసుకోవాలి. అప్పుడే అవర్ జావా ప్రోగ్రామ్ విల్ రికగ్నైజ్ ద డెర్బీ డ్రైవర్. సో వన్స్ మనం డ్రైవర్స్ని యాడ్ చేసేసిన తర్వాత దెన్ అవర్ జావా ప్రోగ్రాంలో ఇక్కడ మనం ఏదైతే సర్వీసెస్లో మనం క్లాస్ నేమ్ని కనెక్షన్ని ఎంటీ స్ట్రింగ్స్ కింద వదిలేసామో ఆ ఎంటీ స్ట్రింగ్స్ని మనం ఇక్కడ ఫిల్ చేయాలి. సో ఫస్ట్ క్లాస్ నేమ్ కావాలి అంటే మనం ఏదైతే డేటాబేస్ క్రియేట్ చేసామో దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి. వెళ్తే అక్కడ మనకి డ్రైవర్ క్లాస్ నేము, డ్రైవరు యాజ్ వెల్ యాజ్ డేటాబేస్ URL మొత్తం ఉంటాయి. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే డ్రైవర్ క్లాస్ సెలెక్ట్ చేస్తున్నాను. దీన్ని సెలెక్ట్ చేసుకున్నా Ctrl+C and I am going to paste it here. So this is our driver class. అయిపోయింది. సో డ్రైవర్ క్లాస్ని లోడ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ నేను ఏం చేయాలంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం కూడా రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ నేను డేటాబేస్ URL సెలెక్ట్ చేసుకుంటున్నా. నా డేటాబేస్ URL ఇది. Ctrl+C and I am going to paste it here. ఇక్కడ మనం ప్రీవియస్గా చెప్పినట్టు మన డేటాబేస్ నేమ్తో పాటుగా మన యూజర్ నేము మన పాస్వర్డ్ కూడా ఇవ్వాలి. సో drmrp and similarly I am going to make my password name drmrp and finally I am closing this one. Now I am going to press Ctrl+S. నౌ ఇక్కడ ఏం చేస్తున్నాను స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు రిజల్ట్ సెట్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ క్వరీ అనే ఒక మెథడ్ తీసుకున్నాను. ఈ ఎగ్జిక్యూట్ క్వరీలో నేనేం చేయబోతున్నాను అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒక టేబుల్ క్రియేట్ చేశాను. ఆ టేబుల్ని ఇక్కడ కాల్ చేసుకున్నాను. నేను ఫస్ట్ తీసుకున్నది ఇంటిజర్, దట్ ఈస్ నెంబర్ కాబట్టి న్యూమరిక్ కాబట్టి ఇక్కడ గెట్ ఇంట్ ఆఫ్ అన్నా. సెకండ్ తీసుకుని నేను ఇక్కడ స్ట్రింగ్ కాబట్టి గెట్ స్ట్రింగ్ ఆఫ్ అన్నా. సో ఇక్కడ నేను కొంత స్పేస్ లాగా ఇచ్చుకున్నాను. ఆర్ ఎల్స్ వీ కెన్ రిమూవ్ దట్ స్పేస్ ఆల్సో. ఒక డాట్ లాగా మెన్షన్ చేసుకున్నాను. సో వైల్ ఆఫ్ rs.next. rs.next అంటే మీనింగ్ ఏంటంటే కర్సర్ ఫస్ట్ పొజిషన్ నుంచి వెయిట్ చేస్తుంది అనమాట. మనం ఎంటర్ చేసిన డేటాబేస్లో వాల్యూస్ నుంచి. సో ఫస్ట్ పొజిషన్ నుంచి నాకు వాల్యూస్ రిట్రీవ్ అవ్వాలి కాబట్టి గెట్ ఇంట్ ఆఫ్ 1 యాజ్ వెల్ యాజ్ గెట్ స్ట్రింగ్ ఆఫ్ 2 అంటే ఫస్ట్ వాల్యూ 1 సెకండ్ వాల్యూ 2. వన్స్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ కనెక్షన్ ఆబ్జెక్ట్ని క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసేసి నేను ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాను. సో రైట్ క్లిక్ రన్ ఫైల్. వన్స్ మన ఫైల్ రన్ అయినప్పుడు ఇక్కడ మీరు క్లియర్గా కనుక గమనిస్తే బిల్డ్ సక్సెస్ఫుల్, మనం ఎంటర్ చేసిన వాల్యూ 100 అండ్ డాక్టర్ రామ్ పవన్ అనే వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒకసారి టేబుల్లో వాల్యూస్ని మళ్ళీ ఇన్సర్ట్ చేస్తాను. సో ఐఎమ్ గోయింగ్ టు డబుల్ క్లిక్ దిస్ టేబుల్స్ హియర్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ దిస్ వన్ వ్యూ డేటా. సో ఇక్కడ ఏం చేస్తాను ఇంకో కొత్త రో యాడ్ చేస్తాను. సో లెట్ మీ యాడ్ అనదర్ రో. లెట్ మీ మేక్ ఇట్ యాజ్ 200. లెట్ మీ యాడ్ ఇట్ యాజ్ KBN. ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ఓకే. సో ఇక్కడ మనకు సెకండ్ కూడా ఇన్సర్ట్ అయింది. ఒకసారి మళ్ళీ ప్రోగ్రామ్ దగ్గరికి వచ్చి సేవ్ చేసి అగైన్ ఐఎమ్ గోయింగ్ టు రన్ దిస్ ఫైల్. సో హియర్ యూ కెన్ క్లియర్లీ సీ దట్ ద సెకండ్ రో ఈజ్ ఆల్సో
obtained successfully. So in this way ఒక జావా ప్రోగ్రామ్ నుంచి మనం డర్బీ డేటాబేస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. థ్యాంక్ యూ.